ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, పిఎస్ఆర్ను సిఐడి ఎన్ని రోజుల పాటు ప్రశ్నించనుంది? రాణి, ఈరోజు ముంబై నటి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఆ కోర్టు ఆదేశాల ప్రకారంగా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారించాల్సిన అవసరం అయితే ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు తెలిపింది. ఆయన పైన విచారణలో ఫిజికల్గా ఎటువంటి డిగ్రీ ప్రయోగించకూడదు, థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగించకూడదని ప్రత్యేకంగా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే 3 రోజుల పాటు ఈ విచారణ జరగనుంది. ఇంకా దీని మీద ఇంకా జైలు నుంచి ఇంకా అదుపులోకి ఆయన్ని కస్టడీలోకి తీసుకోలేదు. ఇంకా దాని మీద అధికారుల నుంచి స్పష్టత రాలేదు. కోర్టు ఆదేశాలు అయితే 3 రోజుల పాటు ఇచ్చింది. ముంబై నటి కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా రాశారు. మొదట అప్పుడు ఉన్నటువంటి విజయవాడ సిపి, డీసీపీ విశాల్గుని వీళ్ళిద్దరికీ సీఎంఓలో పిలిచి వీళ్ళిద్దరికీ డైరెక్షన్స్ ఇచ్చారు. కేసు ముంబై నటి పైన కేసు నమోదు చేయాలని, అదేవిధంగా ఆ కేసులో కూడా ఎటువంటి సెక్షన్లు పెట్టాలి, ఏం చేయాలి అనేది కూడా ఆయనే వివరించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు అసలు కేసు నమోదు చేయాలని ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, దాంతోపాటు అసలు ఈ కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుదారుడికి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి మధ్య పరిచయం ఉందా లేదా, ఉంటే ఎవరు పరిచయం చేశారు, ఎలా పరిచయం అయింది అనే విషయాలు కూడా రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోపాటు అసలు ఆ తర్వాత ఆమెని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత కూడా బెయిల్ రాకుండా, న్యాయవాదుల్ని కలవనీయకుండా ఆమె వద్ద ఉన్న ఫోన్లని ఇవన్నీ సీజ్ చేశారు. జనరల్గా ఎవరైనా నిందితులు ఇక్కడ జైల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ తరపున బంధువులకి సమాచారం అందిస్తారు. దాంతోపాటు వాళ్ళు లాయర్ని కలిసేందుకు అనుమతిస్తారు. లాయర్ని కలిసేందుకు కూడా అనుమతించకుండా చాలా ఇబ్బంది పెట్టారని పోలీసులు, రక్షించాల్సిన పోలీసులే ఇక్కడ ఈ కేసులో ఉన్నతాధికారులు, డిఐజీ, ఐజీ, డీజీ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులే తన పైన చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని ముంబై నటి ఆవేదనతో ఫిర్యాదు చేశారు. ఈ విషయాలన్నిటినీ అప్పుడు దర్యాప్తు చేసి ఇటీవల పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపి వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు ఇంకా జైలు దగ్గర ఆయన్ని కస్టడీకి ఇంకా తీసుకోలేదు. దీని మీద సిఐడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఎప్పుడు కస్టడీకి తీసుకుంటారు, ఈరోజు తీసుకుంటారా, రేపు తీసుకుంటారా అనే దాంట్లో కూడా ఇంకా స్పష్టత ఇక్కడ కనపడట్లేదని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద కోర్టు ఆదేశాల ప్రకారం అయితే 3 రోజుల పాటు ఇచ్చింది రాణి. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.